ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఒక పనికిమాలిన పోరంబోకులు శాసించే రోజులు కూడా ఉన్నాయి, చేస్తారు కూడా. ఇలాంటివి అన్నప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. నిజాయితీగా డ్యూటీలా చేద్దాం, ఎక్కడ తల వంచకుండా చేద్దాం అన్నవాడు శంకరగిరి మాన్యాలు పోతూ ఉంటారు, లూప్ లైన్లో పోతూ ఉంటారు. లేదా ఏ రాజకీయ పార్టీకో లేకపోతే కులం చూసో మతం చూసో అండగా నిలబడినోడికి బతుకు బాగుంటుంది. అప్పుడు ఏమవుతుంది, మిగతా వాళ్ళు కూడా ఎందుకురా నిజాయితీగా పనిచేసి మనం ఎందుకు ఎవడో ఒకటి జారపడితే అదే పోద్దులే ఈ లైఫ్ అనేటువంటి నిరాశకి లోనైన పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ దరిద్రం ఎక్కువగా ఉంది. ఆ డిపార్ట్మెంట్ని ఒకప్పుడు ఎంతో ఏపీ పోలీస్ అంటే చాలా పేరండి. ఇవాళ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఇవాళ. ఏమంటే నిజంగా చూస్తే నాకు ఎంత బాగా ఎండ వాన వాళ్ళు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినా లేకపోతే ఎక్కడ కాపలాలకు వెళ్ళినా విపత్తులు వచ్చినా వాళ్ళకి కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఉండదు. తినటానికి ప్లాస్టిక్ కవర్లో ఫుడ్ పట్టుకెళ్ళి ఇస్తారండి వాళ్ళకి. అది పులిసిపోయిందో పాచిపోయిందో స్మెల్ వస్తుందో కూడా తెలియదు, అదే కడుపు నింపుకుంటారు. చాలా చాలా బాధ అండి ఇది. ఇవన్నీ తెలుసుకోకుండా వాళ్ళ మీద మనం అకారణ ద్వేషం పెంచుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నాతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు.